హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో డ్రై నట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి క్యాష్యూ, బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్ ఒకటి, మఖానా అండ్ ఇలాచీ పౌడర్ పించి తీసుకున్నానండి. నేను జస్ట్ కొంచెం. నేను ఈ పౌడర్ 15 డేస్కి సరిపడగా చేసుకుంటున్నాను. మీకు నెలకు కావాలంటే దాని క్వాంటిటీ డబుల్ చేసుకోండి. ముందుగా మనం అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి వితౌట్ గీ. సో ఫస్ట్ మనం క్యాష్యూని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇవి చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా వెయిట్ గెయిన్ పెరుగుతారు. అట్లనే మనం ఎక్కువ ఏమి ఇవ్వకూడదండి. పర్ డేకి ఇంత క్వాంటిటీ అని ఉంటుంది. సో అంత ఇస్తే సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 1/2 టీ స్పూన్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకైతే 1 టీ స్పూన్ ఇస్తే చాలు. నేను చెప్పేది పర్ డేకి హాఫ్ టీ స్పూన్ పిల్లలకి, 1 టీ స్పూన్ పెద్దలకి. సో ఇలా క్యాష్యూస్ బాగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు బాదం కూడా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం చాలా విధంగా యూజ్ చేసుకోవచ్చండి. లైక్ పాలల్లో ఇవ్వచ్చు, పిల్లలకి ఏమైనా సెర్లాక్స్ వాటిలో ఇస్తాం కదా, అందులో కూడా 1/2 టీ స్పూన్ వేసి మిక్స్ చేసి ఇవ్వచ్చు. లేదా మీరు ఏమైనా ఉప్మా అలా పెడితే దాంట్లో కూడా వేసి ఇవ్వచ్చు. పాయసం, సో చాలా డిఫరెంట్లో వేసి ఇవ్వచ్చు మనం. ఇప్పుడు బాదం కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్ ఒకటి, ఇవన్నిటిని ఒకేసారి రోస్ట్ చేసేసుకుంటాం. ఎందుకంటే క్వాంటిటీ చిన్నదే, ప్లస్ ఇవేం ఎక్కువ సేపు పట్టదు, జస్ట్ 1 మినిట్ సరిపోతుంది. సో ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకొని పక్కన బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మఖానాని కూడా రోస్ట్ చేసుకుంటాం. మఖానా కూడా జస్ట్ 2 మినిట్స్ సరిపోతుందండి. జస్ట్ క్రిస్పీనెస్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే చాలు. సో ఇలా అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్నిటినీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా రోస్ట్ అయినాక ఇప్పుడు వీటిని మనం చల్లారినాక పొడి కొట్టేసుకోవాలి. సో ఫస్ట్ మనం బాదంని బాగా గ్రైండ్గా పొడి కొట్టుకోవాలి. ఫస్ట్ మనం బాదం తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో బాదం బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోనే క్యాష్యూ, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ రిమైనింగ్ అన్ని నట్స్ దాంట్లో వేసేసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాక నేను చూపించిన విధంగా చేసుకోవాలి. సో వీటిని మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. 15 డేస్కి అయితే మనం బయట రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చండి. మీకు 1 మంత్ కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మా పిల్లలకి పాలల్లో 1/2 టీ స్పూన్ వేసి ఇస్తున్నాను. ఇంకొకటి, మీరు ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి. ఒకవేళ కొంచెం కోర్స్గా ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి ఇవ్వాలండి, అట్లే ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇరుక్కొని కాఫ్ కూడా వస్తుంది. సో బెటర్ ఏమంటే చాలా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. లేదు అంటే ఫిల్టర్ చేసుకొని దాన్ని పాలల్లో వేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.